హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మీతోని మరొక రెసిపీ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. పెసరపప్పు టమాటో కర్రీ. సింపుల్ అండ్ ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీ అండి. ఈ పెసరపప్పుని ఒక 3-4 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాము ఒక 20 మినిట్స్. ఆలోపు ఒక 3-4 టమాటోలు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం మరిగాక అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు ఆయిల్‌లో వేగేంతలోపు నేను ఇప్పుడు 5-6 వెల్లుల్లి తీసుకొని దంచి పెట్టుకుంటున్నాను. ఇవి వేగాయి. వేగిన తర్వాత ఇప్పుడు 5-6 వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆయిల్‌లో. వెల్లుల్లి కూడా వేగాక నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కూడా మంచిగా గోలనిస్తానండి ఆయిల్‌లో. పచ్చిమిర్చి వేగాక అందులో ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేగాక ఇప్పుడు నేను ఆనియన్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్‌ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటానండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో కొద్దిగా 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. పసుపు ఇంకా అల్లం వేగాక ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. 20 మినిట్స్ తర్వాత పప్పు బాగా నానింది. ఆ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునే లోపు ఒక మాట చెప్పాలనిపించిందండి. మంచి మాటలు, కష్టపడే తత్వం ఎప్పుడు మనని ముందుకు తీసుకెళ్తుందని నా నమ్మకం అండి. ఎప్పుడైనా సరే కష్టపడిన వాడు చెడడు అని మా డాడీ అంటూ ఉంటాడు. అది నిజమే అనిపిస్తుంది. ఈ రోజులలో మనం ఎంత కష్టపడినా సరే కష్టానికి ఫలితం ఉండడమే చాలా తక్కువైపోయింది. అలాంటి రోజులలో మనం ఉన్నామనిపిస్తది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనం పెసరపప్పు కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటున్నాను నేను. 5 మినిట్స్ తర్వాత నేను టమాటోస్ కూడా యాడ్ చేసుకొని, టమాటోస్‌ని కూడా బాగా ఆయిల్‌లోనే ఉడకనిస్తాను. పప్పు ఇంకా టమాటోస్‌ని బాగా మిక్స్ చేసుకొని, ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ పెసరపప్పు, టమాటో అనేది మనకి ప్లెయిన్ రైస్‌తో కానీ, లేకపోతే చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి పెసరపప్పు అనేది. మనకి కుక్కర్ లాంటివి ఏమీ అవసరం లేదు. నార్మల్ బౌల్‌లోనే ఉడుకుతుంది కడాయిలోనే. ఇప్పుడు నేను కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారంని కూడా బాగా మిక్స్ చేసుకుంటానండి. కారం అనేది కూడా బాగా పప్పుకు పట్టాక అప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత నేనిప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఒకసారి వాటర్ పోసాక ఒకసారి కలబెట్టుకొని, ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయకుండా ఉంచానండి. పప్పు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. గరం మసాలా గూడా వేశాక ఒక 2 మినిట్స్ తర్వాత పప్పనేది ఆఫ్ చేసుకుంటానండి స్టవ్. అంతే అండి. పెసరపప్పు, టమాటా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలానే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.